ప్రముఖ నటి సిమ్రాన్. ఈమె ఒకప్పుడు తెలుగు, హిందీ, తమిళం మరియు మలయాళం భాషల్లో ఎలాంటి క్రేజ్ మరియు ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అన్ని భాషల్లో ఈమె స్టార్ హీరోల సరసన నటించి యూత్లో విపరీతమైన క్రేజ్ను సంపాదించింది. కేవలం అందంతోనే కాకుండా తన నటనతో కూడా ప్రేక్షకులను అలరించి ఎన్నో అవార్డులను దక్కించుకుంది. 1995వ సంవత్సరంలో హిందీలోని సనమ్ హర్ జై అనే సినిమాతో ప్రారంభమైన సిమ్రాన్ సినీ రంగ ప్రస్థానం ఇప్పటివరకు అన్ని భాషల్లో కలిపి దాదాపుగా 100 సినిమాలకు పైగా చేసింది. ఇదిలా ఉంటే సిమ్రాన్కి మోనాల్ నావెల్ అనే ఒక చెల్లెలుంది. ఈమె కూడా తమిళ్ మరియు హిందీ భాషల్లో హీరోయిన్గా నటించి మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంది. తెలుగులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సెన్సేషనల్ హిట్ మూవీ తమ్ముడు సినిమాని తమిళ స్టార్ హీరో విజయ్ బద్రీ అనే పేరుతో రీమేక్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. ఈ సినిమా తెలుగులో ఎంత పెద్ద హిట్ అయిందో తమిళ్లో కూడా అంతే పెద్ద హిట్ అయింది. ఈ సినిమా భారీ విజయం సాధించిన తర్వాత మోనాల్కి సినిమాల్లో హీరోయిన్గా నటించే అవకాశాలు వరుసగా క్యూ కట్టాయి. ఈ అమ్మాయి ఖచ్చితంగా తన అక్క సిమ్రాన్ని మించే హీరోయిన్గా ఎదుగుతుందని అందరూ అనుకున్నారు. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్స్ సరిగా చేసుకోక వరుస పరాజయాలు అందుకొని టాప్ హీరోయిన్ కాలేకపోయింది. ఈమె కేవలం తమిళ్లోనే కాదు తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా హీరోయిన్గా నటించింది. కానీ ఎక్కడా కూడా ఆశించిన స్థాయి విజయాలు దక్కలేదు.